ప్రారంభం కంటే ముందు విశ్వం ఒక నిశ్శబ్దంలో ఉండేది. ఆ మౌనం నుండి దేవతలు, ఆత్మలు మరియు మానవులకు మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల కలహం మొదలైంది. అప్పుడు అందరి మధ్యలో ఒక సమతుల్యత ఏర్పడేలా ప్రతి జీవిని బంధించే నియమం ఒకటి మొదలైంది. భూతాత్మలలో అశాంతి మొదలైనప్పుడు ఈశ్వరుడు బెర్మెరుకి శాంతి, న్యాయం మరియు సమన్వయం పునరుద్ధరించే కర్తవ్యాన్ని అప్పగించారు. బెర్మెరు ప్రకృతి, పితృదేవతలు మరియు భూతాత్మలు తమ పాత్రలను పోషించేలా అనుసంధానం చేసే దివ్య నియమాన్ని సృష్టించారు. భూతకోలలో ఈ దివ్య నియమమే ఆచరించబడుతుంది. మానవులు బెర్మెరు యొక్క ఆదేశాన్ని పవిత్ర నృత్యం మరియు అగ్ని ద్వారా ఆహ్వానిస్తారు. భూతాత్మల నుండి దైవాల వరకు ప్రతి ఒక్కరూ బెర్మెరు యొక్క నియమాన్ని అనుసరిస్తూ లోకాల మధ్య సమతుల్యతను నిలబెడతారు. సమన్వయం అంటే కలహం మీద గెలుపు మాత్రమే కాదు, శ్రద్ధతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా అని మనకు గుర్తు చేస్తుంది. భూతకోల గురించి మరిన్ని కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.